అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య జలజగడం తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే 2 రోజుల ముందే ఇరిగేషన్ ప్రాజెక్టులు కేఆర్ఎంబీ ఇష్యూపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ అగ్గిరాజేస్తోంది. ఇరిగేషన్ ప్రాజెక్టులపై శ్వేతపత్రం ఇస్తాం కాచుకో అంటూ ప్రభుత్వం విసిరిన సవాల్కు సై అంటోంది బీఆర్ఎస్ పార్టీ. కేఆర్ఎంబీకి సాగునీటి ప్రాజెక్టుల అప్పగింత ఇష్యూ తెలంగాణలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెంచింది. సాగునీటి ప్రాజెక్టులపై సుదీర్ఘ సమీక్ష చేసిన అధికార కాంగ్రెస్ పార్టీ భారీ అవినీతి జరిగిందని విమర్శించారు. నీటి వాటా జగడం, కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింత గత ప్రభుత్వ పాపమేనని ఆరోపించారు. దీనిపై విపక్ష బీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. ప్రాజెక్టుల్ని కేంద్రం చేతిలో పెట్టి తమపై నిందలు వేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఈ వ్యవహారంపై ఈ నెల 8 నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేదికగా తేల్చుకునేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు. బీఆర్ఎస్ హయాంలోనే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ నిర్ణయం జరిగిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. బడ్జెట్లో కూడా కేఆర్ఎంబీకి 200 కోట్లు కేటాయించారన్నారు. తాము ప్రాజెక్టును అప్పగించేది లేదని తేల్చి చెప్పారు ఉత్తమ్. కేసీఆర్ గారు పెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లో కేఆర్ఎంబీకి మేము ప్రాజెక్టులు అప్పజెప్పడానికి ప్రపోజల్ పెట్టి 200 కోట్లు కేఆర్ఎంబీకి కేటాయిస్తున్నామని చెప్పి ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో ఉంది. కృష్ణా జలాలపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడే బీఆర్ఎస్ నేతలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అంచనాలు పెంచారే కానీ ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కృష్ణా పరివాహక ప్రాంతంలోని ఒక్క పెండింగ్ ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. ఇంత పెద్దగా మాట్లాడే వీళ్ళు పాలమూరు రంగారెడ్డికి అసలు క్రమంగా ఎస్టిమేట్స్ పెంచుతూ పోయారు కానీ 30,000 కోట్లని, 40,000 కోట్లని, 50,000 కోట్లని, 55,000 కోట్లని పెంచుతూ పోయారు. ఇప్పుడు 27,000 కోట్లు, 27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరా కూడా నీళ్ళు ఇవ్వని పరిస్థితి. జగన్తో కేసీఆర్ కుమ్మక్కై కృష్ణానది నుంచి తెలంగాణకు గ్రావిటీ ద్వారా రావాల్సిన 8 టీఎంసీలను ఏపీకి అప్పగించారన్నారు మంత్రి ఉత్తమ్. గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరు వల్ల ఇరిగేషన్ వ్యవస్థ కుదేలైందని అన్నారు. మనకి గ్రావిటీ ద్వారా రావాల్సిన కృష్ణానది జలాలని వాళ్ళు వదులుకొని మనకి అప్పటి వరకు అంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చే వరకు ఈ నీళ్లు తెలంగాణకు వస్తున్నాయి. గ్రావిటీ ద్వారా ఫ్రీగా ఆ నీళ్ళని వీళ్ళు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసి ఏకాంత చర్చల్లో కుట్ర చేసి ఆ నీళ్లు మనకి రాకుండా చేసి జగన్ కేసీఆర్ మాట్లాడుకుని తెలంగాణలో ఎన్నికల వేళ నాగార్జున సాగర్ దగ్గర హంగామా చేశారని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సాగర్ డ్యాం గొడవ తీసుకొచ్చారన్నారు. జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ మాట్లాడుకొని ఓటింగ్ డే నాడు వాళ్ళు నాగార్జున డ్యాం మీదకి ఫోర్సెస్ పంపించారు. వీళ్ళు సరెండర్ అయినట్టు అందరూ సరెండర్ అవుతుంటే ఎట్లా? ఇట్ ఈస్ అ కాన్స్పిరసీ. తెలంగాణలో ఓటింగ్ ప్రభావితం చేయడానికి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి చేసిన కాన్స్పిరసీ అది. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించలేదని, కానీ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే రేవంత్ ప్రభుత్వం ప్రాజెక్టులు అప్పగించిందని విమర్శించారు హరీష్ రావు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ ఫెయిల్యూర్ కాదా అని ప్రశ్నించారు ఆయన. ఢిల్లీలో జరిగిన సమావేశంలో నెల రోజుల్లోగా ప్రాజెక్టులన్నీ కేంద్రానికి అప్పగిస్తారు అని చెప్పి ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఒకవేళ మీరు ప్రాజెక్టులు అప్పచెప్పింది నిజం కాకపోతే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 2వ రోజు రిజైండర్ ఇవ్వాలన్నా వద్దా? ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉలుకు లేదు, పలుకు లేదు, కనీసం చీమ గుట్టినట్టు కూడా లేదు. ఈ మినిట్స్లో తప్పు వచ్చింది, మేము ఒప్పుకోలేదు అని చెప్పి ఢిల్లీకి ఉత్తరం రాసిండు. ఎప్పుడు రాసిండు? నేను ప్రెస్ మీట్ పెట్టిన ఈ ప్రభుత్వాన్ని కడిగితే ఆ రోజు వీళ్ళు మేల్కొన్నటువంటి పరిస్థితి. హరీష్ వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ హయాంలోనే ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగిస్తూ సంతకాలు చేశారంటూ కౌంటర్ ఇచ్చారు. దీని మీద కేఆర్ఎంబీ మీద రేవంత్ రెడ్డి గారు బీజేపీతో గుమ్మక్కై ప్రాజెక్టులు కేంద్రానికి అప్పచెప్పినండి. సిగ్గుందా కేసీఆర్ నీకు? 2015 నీ ఆఫీసర్ అగ్రిమెంట్ సంతకాలు పెట్టే పేపర్లు ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో, మా దగ్గర నీ గవర్నమెంట్లో. ముఖ్యంగా మా నల్గొండని, నువ్వు నల్గొండకు వస్తావా? వచ్చి పబ్లిక్ మీటింగ్ పెట్టు. 2 రోజులుగా రాష్ట్రంలో జలజగడం పార్టీల మధ్య అగ్గి రాజేస్తోంది. ఆరోపణలు, విమర్శలు, సవాళ్లతో నేతలు కాకరేపుతున్నారు. ఎల్లుండి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఇదే అంశంపై హాట్ గా చర్చ జరిగే అవకాశం ఉంది.